అత్యాధునిక సదుపాయాలు 55 పడకలతో పల్స్ ఆసుపత్రి అందుబాటులోకి రావడం అభినందనీయమని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన పల్స్ హాస్పిటల్, ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అత్యున్నత ప్రమాణాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం, లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్, అత్యాధునిక సదుపాయాలు, 55 పడకల పల్స్ ఆసుపత్రి విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉన్నత విద్యావంతులు, మెడికల్ రంగంలో అనుభవం ఉన్న అశోక్ చక్రవర్తి, శ్రీనివాసుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో పల్స్ హాస్పిటల్, ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ను నెలకొల్పారు. అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కార్డియాలజీ మినహా అన్ని రకాల వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ఐసీయూ, క్రిటికల్ కేర్ అందుబాటులో ఉంది. పల్స్ ఆసుపత్రిని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. వైద్యుల ఛాంబర్లు, మెడికల్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్లను పలువురు లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పల్స్ ఆసుపత్రిని సిద్ధం చేశారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, పేదలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, ఇలాంటి ఆసుపత్రులు మరిన్ని నెలకొల్పాలని ఆకాంక్షించారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో ఈరోజు సోదరులు అశోక్ అండ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి పల్స్ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. హాస్పిటల్ చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది, అద్భుతంగా ఉంది. అధునాతనమైన ఎక్విప్మెంట్తో పాటు చాలా వాతావరణం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఈ పల్స్ హాస్పిటల్ని వాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా సోదరులు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ కూడా తిరిగి చూసా. ప్రతి ఫ్లోర్లో కూడా అత్యంత అధునాతమైనటువంటి పరికరాలతో పాటు మంచి సీనియర్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని, ఇదే విధంగా మెయింటెనెన్స్ చేసి రానున్న రోజుల్లో ఇంకా కొన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పల్స్ హాస్పిటల్ యాజమాని అయితే ఈరోజు ప్రారంభించారో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైతే క్రాంతి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఓ మంచి లక్ష్యంతో అయితే పేద ప్రజలందరూ కూడా నాణ్యమైన ఏదైతే ఆరోగ్యం ఏదైతే ఉందో హాస్పిటల్ అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇది ప్రారంభించారో ఆయన్ని కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ప్రజలందరూ కూడా తప్పనిసరిగా అన్ని స్పెషాలిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, తమ కుమారుడు అశోక్ చక్రవర్తి విశాఖలో అన్ని సదుపాయాలతో ఆసుపత్రి నెలకొల్పడం ఆనందంగా ఉందని ఆయన తల్లిదండ్రులు అన్నారు. ఈ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. విశాఖ నగరంలో అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని శ్రేయోభిలాషి సత్యనారాయణరాజు, సామాజిక కార్యకర్త డాక్టర్ రమణలు చెప్పారు. నా పేరు ప్రసాదరావు అండి. ఇది మా అబ్బాయి అశోక్ కుమార్ తాలూకా ఇది. నెక్స్ట్ ఇది అన్ని అంగులతోటి ఎన్ని విధాలుగా సదుపాయం కావాలో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ మాది ఒరిస్సా కోరాపుట్ జిల్లా జైపూర్ గ్రామం అండి. మా అబ్బాయి కష్టపడి ఈ విధంగా ఇక్కడ విశాఖపట్నంలో హాస్పిటల్ నిర్మించాడు. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మేమందరం అండి. అది చిన్నప్పుడు కోరుకొండలో 5-6 ఏళ్ళకి కోరుకొండలో చదువుకొని మహారాష్ట్ర వెళ్ళి ఇంజనీరింగ్ చేసి సొంత కంపెనీ జకార్తాలో కంపెనీలో జాబ్ చేస్తూ వేరే కంపెనీ సొంత కంపెనీ పెట్టుకొని చాలామందికి భోజనం పెట్టి చాలామంది చేసి వైజాగ్లో కూడా జాగా ల్యాండ్లన్నీ తీసుకొని ఒక హాస్పిటల్ కట్టి ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పించి బ్రతికిస్తున్నాడు. నా కొడుకు చూస్తే మాకే గర్వంగా ఉంది, చాలా ఆనందం కూడా ఉంది. నా పేరు సత్యనారాయణ రాజు. అశోక్ ఫాదరు, అశోక్ మదరు
మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్. మా అశోక్ మామూలు ఎడ్యుకేషన్గా బొంబాయిలో, మహారాష్ట్రలో చదువుకున్నాడు, ఆంధ్రలో చదువుకున్నాడు, గుంటూరు చదువుకున్నాడు, వైజాగ్ చదువుకున్నాడు. అతను బిజినెస్ స్టార్ట్ చేసి ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీలు స్టార్ట్ చేసి ఇవాళ అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చాలామంది ఒక 100 కుటుంబాలు ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇతర వేరే రకంగా కూడా అతను ఎంతోమందికి ప్రోత్సాహాలు ఇచ్చి అది మొత్తం 100-150 ఫ్యామిలీలని ఆయన మామూలుగా ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. నా పేరు డాక్టర్ రమణ. నేను ఈ వార్డులో సోషల్ సర్వీస్ చేస్తుంటాను. మన విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ ఆఫీషియల్ కౌంటర్ ఫస్ట్ లైన్లో ఇంతటి మంచి స్పెషాలిటీ 55 పడకల హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఇక్కడ అశోక్ చక్రవర్తి వారు, శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడున్న పేద ప్రజలకు ఎంతో సర్వీస్ చేశారు. వాళ్ళు చేసిన సర్వీస్ కూడా మాకు 14 సంవత్సరాల ముందు నుండి కూడా మాకు తెలుసు. వీళ్ళు ప్రజలకు ఇంకా చేయాలని సేవా దృక్పథంతో ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఈ జంక్షన్లో ఇంతటి హాస్పిటల్ ఓపెన్ చేసి నిరుపేదలకి మంచి వైద్య సహాయం అందించాలి. పేద ప్రజలు ఎక్కడికైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాల్సిన టైంలో ఎంతో అమౌంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు మొదటి నుండి ఇక్కడ ఉన్న ఈ శ్రమలో జాలారపేట, రెల్లి వీధి, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా చాలా నిరుపేదలు. ఇక నిరుపేదల పరిస్థితులు వీళ్ళు తెలుసు కాబట్టి ఈ యొక్క జంక్షన్లో హాస్పిటల్ ప్రారంభించి వాళ్ళకి మంచి వైద్య సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం మాకు చాలా ఆనందదాయం. అందరికీ అందుబాటులో అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ చక్రవర్తి, పార్ట్నర్ శ్రీనివాసులు తెలిపారు. 55 పడకలతో అన్ని వసతులను మేళవించి తీర్చిదిద్దామని అన్నారు. కార్డియాలజీ మినహా అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంచామని చెప్పారు. నమస్తే అండి, నా పేరు అశోక్ చక్రవర్తి దవిలి. నేను 14 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఈరోజు పల్స్ హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగింది. కొమ్మూరు శ్రీనివాస్ గారు, నేను కలిపి ఇద్దరం భాగస్వామ్యులుగా ఈ హాస్పిటల్ స్థాపన జరిగింది. ఇప్పటివరకు మేము చాలా సోషల్ సర్వీసులు చేస్తూనే వచ్చాం. ఇక మీదట పేద ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకూలంగా డబ్బుల పరంగా కూడా మేము సహాయపడుతూ ఆరోగ్య వసతులన్నీ కల్పిస్తూ ఆరోగ్య సదుపాయాలను కూడా కల్పిస్తూ అత్యాధునిక వైద్య పరికరాలను ఉపయోగించి వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము ముందుకొచ్చాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి కోరుకుంటున్నాం. మన కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అండి, మన ఏవిఎన్ కాలేజ్కి వెళ్ళే రోడ్ స్టార్టింగ్లోనే ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి పల్స్ హాస్పిటల్. లో అన్ని సర్వీసులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, నెఫ్రాలజీ, పీడియాటిక్స్, అంటే మరీ నియోంటాలజీ కేర్ కాదు, పీడియాటిక్స్ వరకు. అలాగే అనేకమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఈ హాస్పిటల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. 55 బెడ్డెడ్ హాస్పిటల్, పల్స్ హాస్పిటల్ బ్రాండ్తో ఒక ఓపెన్ చేసి లాంచ్ అవుతున్నాం. అశోక్ చక్రవర్తి, నేను కలిసి వంశీ ఈ కార్యక్రమం రావడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఈ హాస్పిటల్తో మంచి సర్వీసెస్ ఉంటాయి. కార్డియాలజీ తప్ప మిగిలిన అన్ని సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయి. అధునాతన వైద్య సదుపాయాలతో పల్స్ ఆసుపత్రి విశాఖ వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ శశిప్రభ, జనరల్ సర్జన్ డాక్టర్ మురళీకృష్ణ, సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.